నమస్తే. అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్కి స్వాగతం. రాజకీయాల్లో తెర ముందు జరిగేది ఒకటి, వాస్తవానికి తెర వెనుక జరిగేది మరొకటి. తెర వెనుక జరిగే విషయాలు ఏవి బయటికి రావు. తెర ముందు జరిగే విషయాలపై మాత్రం తెర వెనుక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్ని మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాటి పర్యవసానాలు ఏమిటి, స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటనేది తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్లోకి వెళ్ళిపోదాం. కష్టంగా భావించి మాట్లాడారో లేక కాకతాళీయంగా మాట్లాడారో తెలియదు, కానీ వైసీపీ అధినేత జగన్ కాలజ్ఞానాన్ని ఊహించినట్లే చెప్పారు. నాకు చాక్లెట్ ఇవ్వరు, నేను వాళ్ళ దగ్గరికి పోనని చిన్నపిల్లలు మారం చేసినట్లు నాకు మైక్ ఇవ్వరు, నేను అసెంబ్లీకి పోనని చెప్పారు పులివెందుల ఎమ్మెల్యే. జగన్ ఆ విధంగా మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా అర్థం చేసుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ సీట్లో రఘురాముడు కూర్చుంటారని తెలిసిందో లేదో ఏపీలో రాజకీయ చర్చ మొత్తం మారిపోయింది. అదేమిటో చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లనని మారం చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన వైఖరిని అధికార టీడీపీ, జనసేన పార్టీలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండం కి ప్రజల దగ్గరికి వెళ్ళండి. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ప్రతిపక్ష హోదా లేని కారణంగా తమకు మైక్ కూడా ఇవ్వరని, తాము అసెంబ్లీకి వెళ్లి ప్రయోజనం ఏమిటనేది వైసీపీ అధినేత వాదన. అయితే అసలు సంగతి అది కాదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్లేందుకు ముఖం చెల్లుబాటు కాకనే దాటవేసే పని చేస్తున్నారు అనేది ప్రత్యర్థి రాజకీయ పార్టీల వాదన. నిజం చెప్పాలంటే సంఖ్యాబలం తక్కువగా ఉంది కాబట్టి ఇరుకున పడతామనేది ఈ మాజీ సీఎం ఆలోచనగా కనిపిస్తోందని రాజకీయ పండితులు అంటున్న మాట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వైసీపీ బలం కంటే ఎక్కువగా ఉన్న టీడీపీని ఆయన ఇబ్బంది పెట్టిన విషయం ఆయనకు గుర్తుండి ఉంటుందని, ఇప్పుడు అదే పరిస్థితి తమకు వస్తుందనే భయంతోనే ఆయన వెళ్లడం లేదనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి కూడా వైఎస్ జగన్ తో ఇబ్బంది పడ్డవారే. ఇప్పుడాయన స్పీకర్ సీట్లో కూర్చుని ఉంటే ఆయన ఎదురుగా నిల్చుని అధ్యక్ష అనడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా అనే చర్చ కూడా ముందుకొచ్చింది. ఇది సరిపోదన్నట్లు తాజాగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీట్లో కూర్చున్నారు. ఇక అంతే, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ జోరుగా సాగుతోంది. ఇక జగన్ తన మాటకు కట్టుబడక తప్పదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అసెంబ్లీకి పోకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. జగన్ కాకతాళీయంగా చేసిన వ్యాఖ్యలే కావచ్చు, కానీ భవిష్యత్ను ఊహించినట్టు తనకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరని చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ అవుతుంది. వాస్తవానికి 3 ఏళ్ల క్రిందట నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును 2021 మే 14న ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. మతాలు, కులాల పేర్లతో వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి విభేదాలు రావడంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా వైఎస్ జగన్, ఆయన ప్రభుత్వం, వైసీపీపై విమర్శలు చేస్తుండేవారు సొంత పార్టీ ఎంపీ రఘురామ. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు జరిగింది. అప్పట్లో హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి పోలీసులు ఆ తర్వాత ఆయనను గుంటూరుకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ రాజద్రోహానికి పాల్పడ్డారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కులాల మధ్య వైషమ్యాలు ప్రేరేపించే ప్రయత్నం చేశారంటూ కేసులు పెట్టారు. అయితే 2021 మే 14 రాత్రి 11:30 సమయంలో గుంటూరు సిబిసిఐడి ఆఫీసులో తనను కొట్టి చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తనను కొట్టారంటూ ఒక ఎంపీ ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన కాలి మీద కమిలిన గాయాలతో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. రబ్బర్ బెల్టు, లాఠీలతో కొట్టడంతో పాటు గుండె ఆపరేషన్ అయిన తన ఛాతీపై కూర్చుని చంపేందుకు యత్నించారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది.
ఇక అదే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు గెలిచారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత తనపై జరిగిన ఘటన గురించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో తనను అరెస్ట్ చేసినప్పుడు హింసించి హత్యాయత్నం చేశారంటూ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఆ మేరకు జూలై 11న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నాటి సిబిసిఐడి డీజీ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సిబిసిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ విజయపాల్, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన డాక్టర్ ప్రభావతిలను నిందితులుగా చేర్చారు. ఇదంతా కాలక్రమేణా జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి సృష్టించిన సునామీతో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. దీంతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ను అసెంబ్లీ నిబంధనల ప్రకారం సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణిస్తారు. అందుకోసమే జగన్ కొత్త పదవి అందుకొని తనకు మైక్ ఇవ్వరని, అసెంబ్లీకి వెళ్లను అని చెబుతూ వస్తున్నారు. పార్లమెంటుకు వెళతారనుకున్న రఘురామ తీరా అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ అయి కూర్చున్నారు. ఇప్పుడు ఆయన ఎదురుగా సాధారణ ఎమ్మెల్యేగా నిల్చుని అధ్యక్ష అనడానికి ఆయనకు ఇబ్బంది అనిపిస్తూ ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది జరుగుతుందని జగన్ కనీసం ఊహించు కూడా ఉండరు. తాను ఏదైతే జరగకూడదనుకున్నారో అదే కళ్ల ముందు రఘురామ రూపంలో ఆయనకు కనిపిస్తోంది. దీంతో రఘురామ సీట్లో ఉన్నంతకాలం ఆయన అసెంబ్లీకి వెళతారా వెళ్లరా అనే చర్చ జరుగుతుంది. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారి ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు. ఇదే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలోని నాయకులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. రఘురామ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాగానే ఆయన గురించి మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎంలు ఇదే విషయాలను ప్రస్తావించారు. RRR సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంత పాపులర్ అయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆనాటి సీఎం రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చూసి పైశాచికానందం పొందారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నా. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్లు నేడు మీ ముందు సభలోకి రాలేరని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు చంద్రబాబు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆయన ఇప్పుడు స్పీకర్, అదే మాదిరిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యు ఇమాజిన్ దిస్? ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 45 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు. డిప్యూటీ సీఎం పవన్ మరో అడుగు ముందుకేసి కర్మ సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈ రోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంతా బలంగా ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే వైసీపీ పార్టీలో కీలక నాయకుడు విజయసాయిరెడ్డి కొత్తగా డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజుకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేయడం మరో చర్చకు తెరతీసింది. చూడాలి మరి వైసీపీ అధినేత తనకు తాను చేసుకున్న వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన వేళ ఎంతకాలం అసెంబ్లీకి రాకుండా దూరంగా ఉంటారో.